ఇప్పుడంటే మనం మిక్సీకి అలవాటైపోయాం కానీ మన అమ్మ కాలంలో, అమ్మమ్మల కాలంలో అంత హెల్తీగా ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? ఇలాంటి రోళ్ళు, రోకలే అండి. ఏం చిన్న ఫంక్షన్స్ వచ్చినా, ఎంత పెద్ద ఫంక్షన్స్ వచ్చినా సరే, మా అమ్మ వాళ్ళైతే ఈ రోకలతోనే పిండి మొత్తం రుబ్బేవాళ్ళు, మసాలాలన్నీ రుబ్బేవాళ్ళు. ఎందుకు మా గ్రైండర్స్ ఉన్నాయి కదా అంటే, దీనికి వచ్చే టేస్ట్ గ్రైండర్కి రాదు మా అని చెప్పేవాళ్ళు. చాలా ఓపికగా వండేవాళ్ళు మా అమ్మ అయితే. మా ఇంట్లో పచ్చడి చేసిన, మినపకాయలు వేసినా ఖచ్చితంగా రుబ్బురోలుకి పని చెప్పాల్సిందనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో రకరకాలు ఉన్నాయి. నేను కూడా చాలా ఇష్టం అండి పచ్చడి కానీ, పప్పు కానీ దీంట్లో రుబ్బడం అంటే. ఒకటి మా అత్తగారి జ్ఞాపకంగా నేను తీసుకున్నాను అనమాట. అది బయట పెట్టి ఊరెళ్ళాను. ఇంటి ముందర బాల్కనీ దగ్గర ఊరెళ్ళి వచ్చేసే లోపల రాళ్ళని కూడా దొంగలించేశారండి బాబు. ఈ రోజుల్లో అసలు దేనికి సేఫ్టీ లేదు. లాస్ట్కి రోకల్ని కూడా వదలలేదు, ఎత్తుకెళ్ళిపోయారు. కాకపోతే నాకు కొనడానికి ఎన్ని రోజులు పట్టింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంట్లో షిఫ్ట్ అయిన తర్వాత తీసుకున్నాను. దీనికి పసుపు, సాల్ట్, మళ్ళీ రాళ్ళు ఉప్పు అంటారు కదా, అది కూడా వేసి బాగా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ బియ్యం నానబెట్టి దాన్ని కూడా రుబ్బి దాంతోనే బాగా క్లీన్ చేశాను అనమాట. ఫైనల్గా ఒక లుక్ వచ్చింది, బాగుందనమాట. నెక్స్ట్ దీంట్లో పిండి కూడా రుబ్బి మీకు చూపిస్తాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోవద్దు. హ్యాపీ మహా వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా ఒకసారి ఫాలో అవ్వండి. మీకు ఏమైనా నచ్చకపోయినా, మీకు ఏమైనా కొత్త రెసిపీస్ ఏమైనా కావాలంటే ఖచ్చితంగా నాకు కింద పిన్ చేయండి. థ్యాంక్ యూ. టాటా.